హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. మనం ప్రస్తుతం యాడ్ లైఫ్ హెల్త్ సెంటర్ దగ్గర ఉన్నామండి. అసలు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మనతో పాటు డాక్టర్ సుమతి ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. మ్యామ్, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు యాడ్ లైఫ్లో మీరు? యాడ్ లైఫ్ స్టార్ట్ అయింది 2003 ఆగస్టు 7th స్టార్ట్ చేశారు. ఇది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అనుబంధ సంస్థ. దాంట్లో పార్ట్ ఆఫ్ ఇట్. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. బసవతారకన్ పక్కనే ఉంది కదా, ఏంటి సంబంధం అని. హాస్పిటల్లో ఇది పార్ట్. ఓకే. బికాజ్ క్యాన్సర్ చాలా ఎక్కువ కేసెస్ వస్తూ ఉన్నాయి. సో అది ప్రివెంటివ్ ఆస్పెక్ట్, వాటికి ప్రజలకి ఒక మంచి సంస్థని అందుబాటులో ఉంచాలి అనే ఉద్దేశంతో సో ఈ యాడ్ లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రివెంటివ్ ఆస్పెక్ట్. ఓకే. మనం హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, హెల్దీగా ఎలా ఉండాలి న్యాచురల్ వేలో. సో అలా స్టార్ట్ చేసిన సంస్థ యాడ్ లైఫ్. సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి మ్యామ్? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఏ పద్ధతుల్లో ఉంటాయి? సో ఇది భారతీయ వైద్య విధానాలతో రూపొందించిన సంస్థ. అంతేకాకుండా ఆధునిక వ్యాయామ పద్ధతులు, ఫిట్నెస్ కోసం చేసే భారతీయ వైద్య విధానాల్లో ఆయుర్వేదం, న్యాచురోపతి, యోగా ఈ ఫెసిలిటీస్తో పాటు జనరల్ ఫిట్నెస్ కోసం చేసే జిమ్ కానీ, ఏరోబిక్స్, జుంబా ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అన్నీ కలిపి ఒకే సంస్థలో రూపొందించిన సంస్థ యాడ్ లైఫ్. అసలు యాడ్ లైఫ్ అంటే ఏంటి మ్యామ్? దీని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. యాడ్ లైఫ్ అనేది ఈ భారతీయ వైద్య విధానాలతో ఉన్న ఆయుర్వేదం, న్యాచురోపతి, యోగా ఇవన్నీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్, డే టు డే హెల్త్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి, అంతేకాకుండా క్రానిక్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, వాటిని కూడా మనం మన జీవన శైలి సరిదిద్దుకొని సింపుల్ ట్రీట్మెంట్స్ అయినా న్యాచురోపతిలో వస్తే పంచభూత ట్రీట్మెంట్స్ అంటారు. పంచభూతాలతో ఇచ్చే ట్రీట్మెంట్స్ అంటే వాటర్ థెరపీస్, మడ్ థెరపీస్, ప్రాణాయామము, సన్లైట్ థెరపీ, సో డైట్లో ఫాస్టింగ్ థెరపీ అని ఈ పంచభూతాలతో ట్రీట్మెంట్ ఇచ్చేది న్యాచురోపతి. అదే ఆయుర్వేదంలోకి వస్తే పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటారు. అది కంప్లీట్గా ఒక ఆయుర్వేదం మెడిసిన్స్ ఇస్తారు. దాంతోపాటు కొన్ని మన జీవన శైలిలో పద్ధతులు మార్చి మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఆయుర్వేదంలోనే ఉంటుంది. యోగా అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మొత్తం అంతా, మన నేషనల్ వైడ్ కూడా మొత్తం అంతా యోగా మీద ప్రచారం ఎక్కువ ఉంది. సో యోగా గురించి అందరికీ తెలుసు. యోగా వలన మన జీవన శైలి మార్చుకొని మన హెల్దీగా ఉండడానికి, అంతేకాకుండా చాలా రకాల వ్యాధుల నుంచి కూడా మనం కాపాడుకోవడానికి, మన ఇమ్యూనిటీ పెరగడానికి కూడా యోగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా జిమ్, జనరల్గా ఫిట్నెస్ కోసం యంగ్స్టర్స్ అంతా జిమ్కి వెళ్తూ ఉంటారు. అవును. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏరోబిక్స్, యంగ్స్టర్స్ కొంచెం యాక్టివ్గా, వాళ్ళకి ఎనర్జెటిక్గా, సో ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం చేసేది ఏరోబిక్స్. జిమ్లోనూ ఉంటాయి ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఏరోబిక్స్ ఇంకొంచెం మ్యూజిక్తో రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి సో యంగ్స్టర్స్ అంతా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అన్నీ కలిపి కలిపి ఒకే చోట ఉన్నాయి. మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజు అన్నీ ఒక పద్ధతి అలవాటు చేసుకోవడానికి యాడ్ లైఫ్ బాగా ఉపయోగపడుతుంది. ద క్యాప్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాడ్స్ హెల్త్ టు లైఫ్. యాడ్ లైఫ్. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ యాడ్ లైఫ్. నైస్.